రష్మిక మందన్న ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్కమ్ చెప్పాల్సిందే. హీరో ఎవరైనా సరే ఆమె జోడీ కడితే కెరీర్‌లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా అని మహానటి పేరు లేదు. గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్‌గా లక్ ఫ్యాక్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తాను తిరుగులేని నటిగా నిలబెడుతోంది. రష్మిక కథానాయిక నటించిన 'పుష్ప 2' గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'చావా' రిలీజ్. 800 కోట్ల కలెక్షన్స్ అంటే ఏడాదిలోపే 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్‌కు మరో బాలీవుడ్ ఫిల్మ్ 'సికిందర్' సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదనుకున్న ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా 300-400 కోట్లు కొల్లగొడుతుంది. కేవలం 4 నెలల వ్యవధిలో 3000 కోట్ల వసూళ్లకు రష్మిక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందనేది సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ ని ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినా కైఫ్ కూడా ఇలాంటి రికార్డ్ లేదు. భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకుముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డు 3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కి ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ రేంజ్ కలెక్షన్స్ కూడా లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది. కెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడటం ఈ హీరోయిన్ కి మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం, ఆకాశమే హద్దుగా స్టార్డమ్ అందుకుంది. ఒక బ్లాక్ బస్టర్ అంది వస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్లో రష్మికపై బ్లాక్ బస్టర్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్టు, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికిందర్లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులు వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెలుచుకుంది. అందుకే బాయ్ జాన్ ఏజ్ గ్యాప్ పై ఓపెన్ అయిపోయాడు. రష్మికకు వాళ్ళ ఫాదర్ కి లేని ఇబ్బంది మిగతా వాళ్ళకి ఎందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోంది బ్యూటీ. అందులో స్త్రీ సిరీస్ లాంటి హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఉన్నా లేకపోయినా, ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్ లో రష్మిక కెరీర్ కి వచ్చిన డోకా ఏం లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్ట్ లైన్ లో ఉంది. అలాగే 'పుష్ప 3' పట్టాలెక్కాల్సి ఉంది. ఈ 2 సీక్వెల్స్ తో రష్మిక నేము, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.